ఇదిగో సూర్యారావు. ఏంటి బాసు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ టెంపరేచర్ ఏంటి? రోజు రోజుకి పెట్రోల్ రేట్ల పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. చచ్చిపోతే హూజ్ రెస్పాన్సిబుల్? ఆ హూజ్ రెస్పాన్సిబుల్ అంటున్నాను. నేను ఎండలు తగ్గించాలంటే మీరు నా కోసం ఒక పని చెయ్యాలి. ఏంటది? ఇప్పుడే చెప్పు చేస్తాం. ఈ వీడియోని వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే తగ్గిపోతావా? తగ్గిపోవడం ఏంటే, వర్షాలు కూడా రప్పిస్తా. ఓకే డీల్. చూసారుగా ఫ్రెండ్స్, వెంటనే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండల నుంచి విముక్తి పొందండి. నాన్నగారు, ఏంట్రా ఈ లైన్ లో ఈ వేడిలో 2 రోజులు ఉండాలా? నా వల్ల కాదండి బాబా. అలా అంటారు గాని 2 రోజులేం పట్టదురా. ఇదిగో ఈ లైన్ దాటేసావు అనుకో, కంపార్ట్మెంట్లు వస్తాయి. ఒక గంట సేపు కూర్చోబెట్టి అక్కడి నుంచి ఓ బ్రిడ్జ్ ఎక్కి కింద దిగితే గోపురం వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నువ్వు నడక్కర్లేదురా, జనాలే తోసుకుంటూ తీసుకెళ్లిపోతారు. నిజమేనా నాన్నగారు? నమ్మొచ్చా? నిజమేరా, గోరాగాడి గుండు మీద ఒట్టు. 2 hours later. నాన్నగారు, మీరు చెప్పిన దాని ప్రకారం ఈ పాటికి దర్శనం అయిపోవాలి కదండి. 2 గంటలు అయింది, 2 అడుగులు వేసాం. ఇంకెప్పుడు కలుగుతండి? పైగా నాకు అందం గుండు మీద ఒట్టు కూడా వేసారు. లైన్ కదులుతుంది. పదండి పదండి. గోవిందా గోవిందా. ఏ అమ్మా, ఎవరు నువ్వు? దర్శనంకి ఎలా నైట్ వేసుకుని వచ్చావు? ఇక్కడ ఆడవాళ్ళందరూ చీరలు కట్ట కట్టుకుని లక్షణంగా వస్తే నువ్వేంటి నైట్ వేసుకుని చిరాగ్గా? అక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టాం, చదవలేదా? హోల్డ్ రైలు జిల్లాగా ఎందుకు అలా అరుస్తున్నావు? నేను నా పెళ్లికే నైట్ వేసుకుని చేసుకున్నాను. నువ్వు ఎలా చేసుకుంటే నాకేంటి? ఇక్కడ దర్శనంకి వెళ్ళాలంటే పద్ధతిగా చీర కట్టుకుని రావాల్సిందే. దాకా లైన్ లో బయటికి రా, ముందెళ్ళి చీర కట్టుకుని రా. ఇప్పటికిప్పుడు చీర అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? అడుక్కుంటావో కొనుక్కుంటావో, చీర కట్టుకోకుండా వస్తే మాత్రం దర్శనానికి లోపలికి పంపించను. బయటికి రా. అయినా దర్శనానికి వస్తా నైటీ వేసుకోవడం ఏంటో. పోన్లేండి అంకుల్, ఈ భక్తులకి ఆంటీని నైటీలో చూసే అదృష్టం లేదు. నన్ను తినేరా, నన్ను తినే. బిస్కెట్స్ తెచ్చాను, కావాలా? అయ్యమ్మా అయ్యి, 2 క్రీమ్ బిస్కెట్లే, జీవితాంతం పడి ఉంటాడు. వాడు అలాగే అంటాడు చిట్టి, నువ్వు తీసుకో. లిటిల్ హార్ట్స్, ఈ లిటిల్ హార్ట్ కోసమా? అమ్మా, ఇంకెంతసేపే? ఊరుకోరా, దేవుణ్ణి చూడాలంటే ఈ మాత్రం వెయిటింగ్ చెయ్యాలి. కానీ ఒక్కసారి ఆ స్వామిని చూసాక మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. గోవిందా గోవిందా అనుకోరా, మనసుకు హాయిగా ఉంటుంది. నువ్వుండే బాబు, ఈ వెయిటింగ్ ఏమో గానీ అర్జెంట్ గా ఈటింగ్ చేయాలి. రే మావా, 2 బిస్కెట్లు ఇరా. అయ్యో, జస్ట్ ఇప్పుడే అయిపోయి మావా. రే పంజా, నీ జేబులో పప్పలం వేసుకురాలేదా? ఎలాగా మీ దగ్గర ఉంటాయని ఏమి వేసుకుని రాలే. అబ్బా, తల్లికి తగ్గ కొడుకు. నాన్నగారు, ఫ్రీ ప్రసాదాలు మధ్యలో అన్నారు. ఎక్కడండి? అవన్నీ ఇక్కడ కాదురా, కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాక ఎత్తారు. అంతవరకు ఓపిక పట్టు. ఓపిక పట్టి పట్టి ఓపిక కూడా చిరాకు వస్తుందండి. రే కామ్గా ఉండరా బాబు, ఏదో లైన్ లో నువ్వు ఒక్కడే ఉన్నట్టు నేను కూడా ఉన్నాం కదా. అక్కడి నుంచి బుర్ర తినేస్తున్నాడు ఊరికి. గోరే గోరే లైన్ కదులుతుంది, పద కంపార్ట్మెంట్ లోకి వెళ్దాం. ఆగాగు, పక్క కంపార్ట్మెంట్ లోకి వెళ్ళు, ఇది ఫుల్ అయిపోయింది. మా వాళ్ళందరూ అందులోకి వెళ్తారండి. ఏ కంపార్ట్మెంట్ అయినా ఒకటేనయ్యా, ఒకేసారి ఒప్పించేస్తాం. ఇందులో కూర్చో. నాన్నగారు, అమ్మా వసాయను. నా గురించి పట్టించుకునేవాడే లేడు, ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. ఒసే అను, మీ అన్నయ్య ఎక్కడే? ఇప్పుడు దాకా వెనకాలే ఉన్నాడు. ఏమోనమ్మా, నాకేం తెలుసు. ఒక చోట తిన్నంగా ఉంటాడా ఏంటి? ఒరే నాన్న, ఆ కంపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నావురా? మనోళ్ళందరూ ఇక్కడుంటే మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఒకనే లాస్ట్ లో ఉండిపోయాను. సెక్యూరిటీ గార్డ్ ఏమో రానివ్వలేదు. అమ్మయ్యా, కంపార్ట్మెంట్ లో ఇక్కడ గోల తగ్గింది. ఒరే నువ్వేం కంగారు పడకు, ఒప్పిడిగా ఒక చోట కూర్చొని ఉండు. గేట్లు ధరగానే వద్దు గాని. సరే నాన్నగారు. ఎరా కోతి, ఇక్కడ ఉన్నావేంటి? పొట్టి పంకజం, నేను లైన్ నుంచి గంటేశారు కదా, మళ్ళీ ఎలా వచ్చావు? ఈ చీర ఎక్కడదే? నీ దగ్గర డబ్బులు కూడా లేవు కదా. చీర కావాలంటే డబ్బులు ఎట్టి కొనాలా ఏంటి? షాప్ బయట బొమ్మకుంటే వేసుకుని వచ్చేసాను. అవ్వా, దొంగ మొకందానా. నేనెక్కడ దొంగతనం చేశాను రా, జస్ట్ అద్దెకి తెచ్చినట్టు అంతే. మళ్ళీ దర్శనం అవ్వగానే తీసుకెళ్లి ఆ బొమ్మకు తొడిగేస్తానుగా. తొడిగేస్తావు, మళ్ళీ తిరిగి ఇచ్చే మొకమే. నైటీలు అంటే తిరిగి ఇవ్వను గానీ ఈ చీరలు అవి నేనేం చేసుకోనమ్మా. సర్లే, నన్ను డిస్టర్బ్ చేయకుండా పక్కన కూర్చో. అసలే ఆకలే చిరాకులో ఉన్నాను. అవునా, మరి ఇంకెక్కడ ఉంటావా? అదే తెచ్చుకుందాం. ఒరే గోరా, అలాగే పాలేమైనా ఇస్తే నాకు మీ అంకుల్ కూడా కొంచెం తీసుకురండి రా. ఓకే ఆంటీ.
ఈడేంటి ఇలా చూస్తున్నాడు? ఈడేమన్నా దొంగ ఏంటి? అయినా మన దగ్గర ఏమన్నా లే కొట్టేయడానికి. ఎన్నప్పా ఎప్పుడు ఇరుక్క జనం ఎక్కువ ఉన్నారు కదా, కంపార్ట్మెంట్లు ఇరుగ్గానే ఉంటది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎన్నప్పా తెలుగా? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. నాను తమిళ్ తలపతి. తలుపు తీయాలా? ఏ తలుపురా? తలుపు ఇల్లే తలపతి. ఏంటిడు టీ పొడి కారపొడి అంటున్నాడు? బాబు మాకు అలాంటి ఏం వద్దమ్మా. ఇల్లప్పా గిల్లి గిల్లి. ఒరే ఇలా తగులుకున్నావేట్రా నువ్వు? కారపొడి అంటావు, కిల్లి అంటావు, నాకేం వద్దురా బాబు, నువ్వు వెళ్ళిపో. నా గోవిందా. గోవిందా గోవిందా, వెళ్ళు పక్కెళ్ళు. ఏంటో కంపార్ట్మెంట్ లో కూడా వ్యాపారాలు మొదలెట్టారు. అంకుల్ పాలు లేవంట అంకుల్. మరేమున్నదంట్రా? మిల్క్ ఉందంట, తీసుకోండి. అందుకేనా మీ ఆవిడ నేను తిట్టేది. ఎంతకీ ఇంకో చేతిలో ఏముంది? మీ ఫేవరెట్ డిష్ అంకుల్ ఉప్మా. మరి నాకెదురా? ఎలాగో ఆంటీ ఇంట్లో డైలీ అదే చేస్తుంది కదా అంకుల్, అందుకే మీకు తేలేదు. ఏడుకోవాలి, వెళ్ళి ఇంకో ప్లేట్ తెచ్చుకో. అంకుల్ మీ పేరు జగన్నాథం అని కాదు, అన్యాయమైన అట్టాలు. ఇదిగో తీసుకో. అదే ఉప్మా. నీకోసం జీడిపప్పులు కూడా వేయించాను. స్టాప్ ద మ్యూజిక్. ఇది గుడి అనుకుంటున్నారా, గువ్వా గోరింక పార్క్ అనుకుంటున్నారా? ముసి నవ్వులు ఆపి మూసుకొని తినండి. మావా ఏంట్రా నాకు పెట్టకుండా ఏదో తినేస్తున్నారు? ఉప్మా మావా సూపర్ ఉంది. అసలు ఈ ఉప్మా తినడానికైనా నువ్వు ఈ కంపార్ట్మెంట్ లోకి రావాలి. అసలు ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయో జీడిపప్పులో ఉప్మా ఉందో అర్థం కావట్లేదు మావా, అన్ని ఉన్నాయి. ఒరే దుర్మార్గులారా, నాకు కప్పు తండ్రా. ఏ మీ కంపార్ట్మెంట్ లో ఇవ్వట్లేదా? ఎప్పుడు మా దాని మీదే మీ కన్ను. వెళ్ళి తెచ్చుకో. చూడరా, నీకన్నా ఎక్కువ జీడిపప్పులు వేయించి తెచ్చుకుంటాను. అన్నా ఒక కప్పు ఇయ్యన్నా. కప్పు అంటే కప్పు ఒకటే కాదన్నా, ఉప్మా ఏది? జస్ట్ ఇప్పుడే అయిపోయింది తమ్ముడు. మళ్ళీ ఎప్పుడు వస్తుందన్నా? ఇంకో 5-6 గంటలు ఆగాలి. 2 hours later. బేబమ్మా ఏంటి పిల్లకాయ? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి దర్శనం ఫాస్ట్ గా అయ్యేటట్టు చేయవే. ఓకే. బేబమ్మా ఏమైంది? బేబమ్మా ఏమైంది? వచ్చే బేబమ్మా ఏంటి అలా పడిపోయా? అర్థమైంది. అయ్యా బాబాయ్, మా బామ్మ గుండు పడి వచ్చి పడిపోయింది. ఎవరైనా కంపార్ట్మెంట్ గేట్లు తీయండిరా. బేవమ్మా నీకేం కాదే, గేట్లు తీస్తారు. అయ్యా మా బామ్మ గుండు పడు, సిపిఆర్ చేద్దామంటే ఇస్త్రీ పెట్టెలు కూడా లేవు. ఎవడైనా వచ్చి తలుపు తీయండిరా. ఏమైంది? మా బేబమ్మ ఉండపాలంగా గుండె పట్టుకుని కింద పడిపోయింది. హార్ట్ అటాక్ అనుకోండి సార్, కొంచెం హెల్ప్ చేయండి. ఒకసారి నన్ను చూడనివ్వండి. మీరు డాక్టరా? కాదు, గాడ్డు. మరి ఏం చేస్తావయ్యా, ముందు పట్టు. మా బేబమ్మ సార్, మా బామ్మని తీసుకెళ్ళిపోతున్నారు సార్, నన్ను వదలండి సార్. నీ బామ్మను హాస్పిటల్ తీసుకెళ్తున్నారులే, ఏం కాదు. ఎక్కడే కూర్చొని గోవిందా గోవిందా అని ఆ దేవుడిని స్మరించుకో. అదే సార్, మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నన్ను వదలండి. ఇప్పుడు నేను వదిలేనంటే నీలా ఇంకో 4 తయారవుతారు. కూర్చో. ఛే బామ్మగారు, మీరేం భయపడకండి, మీకేం కాదు. ఈవిడ పరిస్థితి చూస్తుంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేదా సీరియస్ అయ్యేలా ఉంది. గుండె ఆగిపోతే ఎలాగో దేవుడి దగ్గరికి వెళ్తారండి, కంగారు ఎందుకు? దర్శనానికి తీసుకెళ్ళు. ఏంటయ్యా నువ్వు, దేవుణ్ణి చూడాలని ఎక్కడి నుంచో వచ్చింది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళావు అనుకో, దేవుణ్ణి చూడాలని ఆఖరి కోరిక తీరకుండానే పోతుంది. ముందు దేవుడి దగ్గర తీసుకెళ్దాం, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దాం. సరే సార్, ఇటువైపు నుంచి పదండి. ఏంటి గురు ఇది? ఈ స్పెషల్ దర్శనంలోంచి వెళ్తే తెల్లారిపోద్ది, ఈవిడ పైకి పోద్ది. ఆ వివిఐపి దర్శనం ఏదో ఉంటది కదా, అంబానీలు అదానీలు వెళ్తారు కదా, ఆ దర్శనంలోకి తీసుకెళ్ళిపో, ఫాస్ట్ గా అయిపోద్ది. వాటికి రూల్స్ ఒప్పుకోవు సార్. అవతల ఆటలో వాల్స్ కొట్టేసుకుంటుంటే నువ్వు రూల్స్ రంజన్లా రూల్స్ అంటావేటి? ఏ మేకే విష్ కోటలో ఆఖరి కోరికని చెప్పి మా అందరినీ తోసేయ్యా. ఇదిగా ఆ బామ్మ దేవుణ్ణి చూడకుండా పోతే మట్టుగా ఆ పాప నీకే చుట్టుకుంటది, నరకానికి వెళ్ళిపోతావు చెప్తున్నాను. నరకానికి వద్దు సార్, దర్శనానికే పదండి. నా ఉద్యోగం పోయినా పర్లేదు, బామ్మగారికి మాత్రం ఈ రోజు దర్శనం చేయిస్తాను. గోవిందా గోవిందా నన్ను తీసుకెళ్ళండి రా. బై రామన్, మీట్ యూ ఆఫ్టర్ దర్శనం.
తప్పుకోండి 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 తప్పుకోండి. లక్ష్మి ఏంటే పిల్ల అడగలేస్తావు? త్వరగా నడు. వస్తున్నానండి. అను రావే. గోవిందా గోవిందా. బామ్మగారు స్వామివారి దగ్గరికి వస్తాం, కళ్ళు తెరవండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద మొక్కులవాడా అనాథ రక్షక గోవిందా గోవిందా. ఎంతో రుచిరా. ఒరే శ్రీరామ్ దాస్ పాటరా. సారీ, 2 క్యారెక్టర్లో నాగార్జున చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు కూర్చేడు వాడు. బాబు అన్నమయ్య, దర్శనం టైం అయిపోయింది, ఇంక పద. ఓకే ఓకే. లడ్డు ఎవరా? అవన్నీ బయటే, పద. బామ్మగారు దర్శనం అయిపోయింది కదా, ఇంకా హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అవసరం లేదు. గోవిందా 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 గోవిందా. వావ్, వాట్ ఏ డివోషనల్ మిరాకిల్. స్వామి వారిని చూడగానే గుండెలో నరాలన్నీ స్వరాలు పాడి చూడండి ఎలా లేసి గంతులేస్తుందో. పోన్లేండి బామ్మగారు, మీ పుణ్యమని నాకు కూడా ఈ రోజు చాలా బాగా దర్శనం అయింది. ఇన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటున్నా ఏ రోజు ఇంతసేపు దేవుణ్ణి దర్శించుకోలేదు. ఓ రకంగా మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కన్నా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. దర్శనం చాలా బాగా జరిగింది కదండి. అవునే, స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మనకి దర్శనం బాగానే అయ్యిందండి. మన మనుగాడే ఎక్కడున్నాడో ఏంటో. ఎప్పుడో వెళ్తారా? ఎరా కోతి, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు అన్నవా మధ్యలో, నీతో గొడవ పడడానికి కూడా నా దగ్గర ఓపిక లేదు. మరి ఎందుకురా ఇందాకటి నుంచి అక్కడ కోతిలాగా వేలాడుతున్నావు? ఇలా వచ్చి కూర్చో. ఏంటే కూర్చునేది? ఓ పక్క ఆకలి, ఇంకో పక్క ఏమో నీరసం, ఇంకో పక్క వెయిటింగ్. నా లైఫ్ లో ఇంతసేపు తినకుండా ఎప్పుడు లేని తెలుసా? దేవుడి దర్శనం అవ్వాలంటే ఆ మాత్రం ఎదురు చూడాలిరా. అందరూ లైన్ లో రండి. అదిగోరా గేట్లు తెరిచేస్తారు, పదా. అలా వెళ్ళి లైన్ లో కలిసిపోయామంటే 10 నిమిషాల్లో అయిపోద్ది. 6 hours later. నాన్నగారు, అమ్మా ఎక్కడ ఉన్నారే? ఒరే మను, ఇక్కడ ఇక్కడ వెళ్ళరా. నాన్నగారు. ఒరే నాన్న, దర్శనం ఎలా జరిగిందిరా? ఈ అవతారం చూసుకోవడం నన్ను ఎలా అడగబుద్ధి అవుతుందా నీకు? 10 సెకండ్ల దర్శనానికి 25 గంటల లైన్ లో నిలబెట్టారు. కడుపులో ఫుడ్ పడి 1 రోజు అవుతుంది. నాన్నగారు ఫ్రీ అన్నప్రసాదం ఏదో ఉన్నారు కదా, ఎక్కడండి? పదండి వెళ్ళి తిందాం. మేమందరం ఆల్రెడీ 2 సార్లు ఫుల్ గా గుమ్మేసాంరా. అదిగో అదే అన్నదాన సత్రం, ఇల్లు నీ కడుపు నిండా తిను. ఓకే నాన్నగారు. వీళ్ళే 2 సార్లు తిన్నారంటే మనం మినిమం 10 సార్లు అయినా తినాలి. అన్నా, అన్నం ఇప్పుడే ఎక్కడ అన్నం తమ్మి? అన్నదాన సత్రం ఆల్రెడీ క్లోజ్. అంటే ఎప్పుడు తెరుస్తారు? మళ్ళీ రేపు పొద్దున్నే. అంటే అప్పటి వరకు నో ఫుడ్? నో.